హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ విష్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే సాంప్రదాయంగా అందరి ఇళ్లల్లో చేసుకునే పెరుగువడ. ఈ రెసిపీని కరెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే నేను చేసే పెరుగువడ ఈ స్టైల్లో మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. ఇంకా నేను చేసే వడలు పెరుగులో వేసిన అర్ధ గంటకే పెరుగుని మొత్తం పీల్చేసుకొని వడ చాలా సాఫ్ట్గా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వడని నీళ్ళల్లో వేసి పెరుగులో వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎలాగో ఉగాది పండుగ కూడా వస్తుంది కదా, కాబట్టి ఈ ఉగాదికి నా స్టైల్లో ఈ పెరుగు వడని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఈ పెరుగు వడ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ వడ చేయడం కోసం నేను నల్ల మినపప్పుని వాడుతున్నాను. నల్ల మినపప్పుతో చేసిన వడలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను 2 కప్పుల మినపప్పుని తీసుకొని ఒక 5 గంటలు బాగా నానబెట్టిన తర్వాత కడిగి వాటిని నీరంతా పూర్తిగా దిగిపోయేంత వరకు ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసి ఉంచుకోవాలి. లేకుంటే నీళ్లతో పాటు మనం గ్రైండ్ చేసేస్తే పిండి బాగా లూజ్ అయిపోతుంది. తర్వాత ఈ మినపప్పులో నుండి ఒక పిడికెడు మినపప్పుని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మినపప్పులో చాలా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ఇందాక మనం తీసి పక్కన ఉంచుకున్న మినపప్పుని కొంచెం వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా మినపప్పుని వేయటం వలన మనం చేస్తున్న వడకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వచ్చి వడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను చేస్తున్న వడలలో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఈ పిండిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర వడలతో పాటు ఫ్రై అయ్యి తినేటప్పుడు వడలు చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, ఇంకా ఒక ఉల్లిపాయ, ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీరని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి పిండిని కలుపుకున్న తర్వాత ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దాని మీద పిండిని ఇలా ఒక వడ ఆకారంలో చేసి పెట్టుకోవాలి. మనం పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి వడను చేస్తున్నాం కాబట్టి పెరుగులో వేసిన తర్వాత వడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం చేసుకున్న వడలన్నింటినీ ఇలా కాగుతున్న నూనెలో వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వడలన్నింటినీ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని కానీ హైలో పెడితే మంచిగా రంగు వస్తుంది, కానీ లోపల వడ పిండి పిండిగా అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొనే వడలని కాల్చుకోవాలి. చూసారా, వడలు ఈ కలర్లోకి వస్తే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటన్నింటినీ తీసి ఒక టిష్యూ వేసిన బౌల్లో వేసుకుంటే మన పెరుగు వడ కోసం వడలు రెడీ అయిపోయాయి. అయితే ఫ్రెండ్స్, మనం పిండిని బాగా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి చూసారా, వడ ఎక్కడ ఆయిల్ పీల్చడం లాంటిది ఏం జరగలేదు. నెక్స్ట్ నేను పెరుగు పులుసు కోసం 500 గ్రామ్స్ పెరుగుని తీసుకున్నాను. దానిని అంతా ఒకసారి కలిపేసేసుకొని దానిలోకి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పెరుగు వడ కోసం పెరుగు ఇలా ఉండాలి. ఇంతకంటే థిక్గా ఉంటే వడలు సరిగా పీల్చవు, లేక ఎక్కువ పలుచన అయినా కూడా టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి పెరుగు ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి. ఇలా పెరుగులో వాటర్ కలుపుకున్న తర్వాత పెరుగులోకి 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, పసుపు, కారం అంతా పెరుగుకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు పెరుగుని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ అయితే మాత్రం అస్సలు కలపద్దు. కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం చేస్తున్న పెరుగు వడ మంచి టేస్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత పెరుగులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. కరివేపాకుని తాలింపులో వేస్తే అంత మంచి ఫ్లేవర్ ఉండదు. ఇలా వేస్తేనే కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది.
తర్వాత తాలింపు కోసం ఒక చిన్న కడాయిని తీసుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. మనం చేస్తున్న పెరుగు పులుసులోకి మనం వేసే ఈ కొంచెం మెంతుల వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మెంతుల్ని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇంతకు మించి ఇంకా తాలింపులో ఇంకా ఏమీ వేయనవసరం లేదు. ఇప్పుడు ఈ తాలింపునంతా మనం కలిపి పెట్టుకున్న ఈ పెరుగులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని పెరుగుకి పట్టేలాగా 2 నిమిషాలు మంచిగా కలిపేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పెరుగు ఇలా థిక్గా ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి. ఇంతకంటే పెరగకూడదు, ఇంతకంటే తగ్గకూడదు. అప్పుడే మనం చేస్తున్న వడ చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని దానిలోకి మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న వడలని ఇలా పెట్టుకొని దానిలోకి ఇలా పెరుగు పులుసు మొత్తాన్ని వడల మీదుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మంచిగా పోసేసుకోవాలి. ఇలా పెరుగు మొత్తం పోసేసిన తర్వాత ఈ వడల్ని ఒకవైపు నుంచి మరొక వైపుకి చిన్నగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకునేటప్పుడు వడ విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. నెక్స్ట్ మనం ఈ బౌల్ని ఇంకా కదిలించకుండా ఒక పక్కన ఒక అర్ధగంట సేపు అలా పెట్టేసేసామంటే వడలు పెరుగు మొత్తాన్ని పీల్చేసుకొని చాలా మంచి టేస్ట్గా వచ్చేస్తాయి. ఒక అర్ధగంట తర్వాత చూసారా పెరుగుని మొత్తం వడలు ఎలా పీల్చేసుకున్నాయో. చూసారా ఫ్రెండ్స్, నేను చేసిన పెరుగు వడలు అర్ధగంటకే పెరుగునంతా పీల్చేసుకుని సూపర్ సాఫ్ట్గా వచ్చేసాయి. అంతేకాకుండా ఈ వడలు చేసేటప్పుడు నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర లాంటివి కూడా వేశాను కాబట్టి ఈ వడని ఈ పెరుగుతో కలిపి తింటున్నప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన ఈ టిప్స్ని యూజ్ చేస్తూ ఈ పెరుగు వడని ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ స్టైల్ పెరుగు వడ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.